వీడియోలో మరికొన్ని ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కేకే న్యూస్ 99. సో ముందుగా ఈ వీడియోలో చూద్దాం న్యూస్. UIDAI అండ్ గూగుల్ మధ్య ఒప్పందం కుదిరిందని చెప్తున్నారు. UIDAI అంటే మనకి ఆధార్ కార్డ్స్ ఇచ్చే ఒక సంస్థ అండి. UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాం. ఇది దేంతో ఒప్పందం చేసుకుందంట? గూగుల్తో ఒప్పందం చేసుకుంది. ఎందుకు అంటే గూగుల్ మ్యాప్స్లో సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సులభంగా కనుగొనవచ్చని. సో ఆధార్ కేంద్రాలని సులభంగా గూగుల్ మ్యాప్స్లో మనం కనుగొనటానికి ఈ యొక్క UIDAI ప్లస్ గూగుల్ మధ్య ఒప్పందం అనేది కుదిరింది. సో UIDAI చైర్మన్ ఎవరున్నారంటే మనకి నీలకంఠ మిశ్రా గారు ఉన్నారు. CEO భువనేష్ కుమార్ గారు ఉన్నారు. మరి దేశంలో తొలి ఆధార్ కార్డు గ్రహీత రంజనా సోనోవాలే, మహారాష్ట్ర. అలాగే గూగుల్ స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1998లో జరిగింది. ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా. అండ్ నెక్స్ట్ వ్యవస్థాపకులు పేజ్ బ్రిన్, ఓకేనా, పేజ్ బ్రిన్. అండ్ నెక్స్ట్ CEO గారు సుందర్ పిచ్చయ్య. అది ఫస్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. స్నో లియోపార్డ్ పోలీస్ స్క్వాడ్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. స్నో లియోపార్డ్ పోలీస్ స్క్వాడ్ అని ఉంది. సో ఇది ఏ స్టేట్ అంటే జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో కొత్తగా ఒక పోలీస్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఆ పోలీస్ స్క్వాడ్ పేరు ఏంటంటే స్నో లియోపార్డ్ పోలీస్ స్క్వాడ్. సో జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్నో లియోపార్డ్ అనే కొత్తగా ఎలైట్ స్క్వాడ్ను ఆవిష్కరించారు. ఇది ఏం చేస్తుందంటే కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహించడానికి, సో ఉగ్రవాదులను అరికట్టడానికి ఒక కొత్త పోలీసు వ్యవస్థ, అదేంటిది స్నో లియోపార్డ్ వ్యవస్థ. సో స్నో లియోపార్డ్ అంటే మనకి మంచు చిరుతాలు అనే ఒక అర్థం వస్తుంది కాబట్టి సో ఇక్కడ మంచు చిరుతాల గురించి కూడా చెప్పడం జరిగింది. సో దేశంలో అధికారికంగా గుర్తించబడిన మొత్తం మంచు చిరుతలు 718 కాక అత్యధికంగా లడఖ్లో 477, మరి ఉత్తరాఖండ్లో 124 ఉన్నాయండి. సో దేశం మొత్తం మీద మంచు చీతాలు మనకి 718 ఉన్నాయి. సో వాటిలో అత్యధికంగా లడఖ్లో ఉన్నాయండి, అది గుర్తుపెట్టుకుని. అట్లాగే మనకి స్నో లియోపార్డ్ జాతీయ జంతువుగా కలిగిన దేశం వచ్చేసి కిర్గిస్తాన్, ఓకేనా, అదండి. నెక్స్ట్ మనకి NCERT 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ బుక్పై అంటే సాంఘిక శాస్త్ర బుక్పై నిషేధం అంట. అదేంటిది? ఏ క్లాసు? 8th క్లాసు. ఏ బుక్? NCERT బుక్ 8th క్లాసు సాంఘిక శాస్త్రంపై సంపూర్ణ నిషేధం అని ఉందండి. న్యూస్ ఏంటో చూద్దాం. సో న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠ్యాంశాన్ని 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో చేర్చిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సో ఏం లేదండి, న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠ్యాంశాన్ని, సో న్యాయ వ్యవస్థలో అవినీతి అని చెప్పి ఒక పాఠాన్ని సో 8వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో చేర్చడం జరిగింది NCERT వాళ్ళు. సో దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పార్ట్ 2 పేరుతో ఉన్న ఈ పాఠ్యపుస్తకాన్ని సంపూర్ణంగా సమగ్రంగా నిషేధిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సాంఘిక శాస్త్రం 8వ తరగతి సాంఘిక శాస్త్రం బుక్ పేరు ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పార్ట్ 2 అనే బుక్ని మన జస్టిస్ సూర్యకాంత్ గారు సంపూర్ణంగా నిషేధించారు. ఇక నెక్స్ట్ NCERT ప్రస్తుతం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లా గారు ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ప్రచండ్లో రాష్ట్రపతి గగన్ విహారం అని ఉందండి న్యూస్. సో అసలు ముందు మన ప్రచండ్ అంటే ఏంటి తెలుసుకుందాం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ లైట్ వెయిట్ హెలికాప్టర్ ప్రచండ్. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గగన విహారం చేశారు. సో ప్రచండ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ హెలికాప్టర్. స్వదేశీ పరిజ్ఞానం అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకొని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన భారతదేశం చాలా చాలా తయారు చేస్తుంది. అందులో ప్రచండ్ అనే ఒక యుద్ధ విమానాన్ని, సో యుద్ధ హెలికాప్టర్ని మన భారతదేశం తయారు చేస్తుంది. ఏ కంపెనీ అంటే మనకి HAL, సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది తయారు చేసింది. అలాగే మరోవైపు భారత రాష్ట్రపతుల్లో INSలో ప్రయాణించిన వారు ఇద్దరే ఉన్నారంటున్నాం. INSలో ప్రయాణించిన వారు ఇద్దరే ఉన్నారు. సో మొదటగా ఎవరున్నారో చూద్దాం. సో మొదట APJ అబ్దుల్ కలాం గారు INS సింధు రక్షిక్ 2006లో ప్రయాణించారు. తర్వాత ద్రౌపది ముర్ము గారు INS విక్రాంత్లో 2026లో ప్రయాణించారు.
సో ఐఎన్ఎస్ సింధు రక్షక్లో ఏపీజే అబ్దుల్ కలాం 2006, ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ విక్రాంత్ 2026. నెక్స్ట్ నెక్స్ట్ ముర్ము దేశానికి 15వ రాష్ట్రపతిగాను మరియు 2వ మహిళా రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్నారు. ఓకేనా, 15వ రాష్ట్రపతిగాను రెండవ మహిళా రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్నారు. ఆమె ఒడిశా మయూర్గంజ్ జిల్లాలోని సంతల్ గిరిజన తెగకు చెందిన మహిళ. మన రాష్ట్రపతి గారు ముర్ము గారు ఏ జిల్లా అంటే ఒడిశా జిల్లా, ఏ రాష్ట్రం అంటే ఒడిశా రాష్ట్రం, జిల్లా అయితే మయూర్గంజ్ జిల్లా. మరి గిరిజన తెగ ఏంటంటే సంతల్ అనే గిరిజన తెగకి చెందిన ఆవిడ. ఇక నెక్స్ట్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ స్థాపన 1940లో జరిగింది. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. చైర్మన్ డికే సునీల్ గారు ఉన్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. ఖనిజాల పరిశోధనలకు ఎన్ఎండిసి ఐఐటి హైదరాబాద్ భాగస్వామ్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అడుగుతారంటే ఎన్ఎండిసి ఖనిజాల పరిశోధన సంస్థ అయిన ఎన్ఎండిసి ఈ కింది ఏ ఐఐటితో ఒప్పందం లేదా భాగస్వామ్యం చేసుకుందంటారు? ఐఐటి హైదరాబాద్. సో ఖనిజాల పరిశోధన కోసం హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ పరిశోధన అభివృద్ధి కేంద్రం ఒప్పందం చేసుకుంది. అదొకటి న్యూస్ ఉందండి. ఇక నెక్స్ట్ చూద్దాం మళ్ళీ. సో భారతదేశంలో మొదటిసారి స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్ అనేది ఉంది. చూద్దాం. సో మల మురుగు సమస్య పరిష్కారంలో భాగంగా దేశంలో మొదటిసారి స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్ అందుబాటులోకి రానుంది. సో మొదటిసారి అన్నప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్ అంటే ఏంటంటే మల మురుగు సమస్య పరిష్కారం చేసే ట్రక్. ఇక నెక్స్ట్ సెప్టిక్ ట్యాంకుల్లో ఘనద్రవ పదార్థాలను ట్రక్లో వేరువేరుగా శుద్ధి చేయడం దీని ప్రత్యేకత. ఈ స్మార్ట్ స్లడ్జింగ్ ట్రక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సెప్టిక్ ట్యాంకులో ఘనద్రవ పదార్థాలను వేరుగా శుద్ధి చేయడం. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో త్వరలో ప్రారంభం కానుంది ఈ స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్. సో రాష్ట్ర స్వచ్ఛంద సంస్థ టైడ్ టెక్నో ట్రాక్స్, టీపీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల భాగస్వామ్యంతో ఢిల్లీలో స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్ సిద్ధమై ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. సో ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ శాస్త్రీయ ప్యానెల్ సభ్యుడిగా బి రవీంద్రన్. గుర్తుపెట్టుకోనండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇలానే అడుగుతారు. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ శాస్త్రీయ ప్యానెల్ సభ్యుడిగా బి రవీంద్రన్. అసలు ఈ బి రవీంద్రన్ ఎవరో చూద్దాం. ఇతను ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ బి రవీంద్రన్. సో ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ శాస్త్రీయ ప్యానెల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు నియమితులయ్యారు. బి రవీంద్రన్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, తెలంగాణ జిఐ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్. జిఐ ట్యాక్స్ అని అంటాం కదా. సో ఆ జిఐ ట్యాక్స్ అండి ఇది. సో తెలంగాణ సాంప్రదాయ కళలు, మ్యూజియంలు ఆయా ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇకపై రహదారులపైన పరుగులు తీయనున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరంగల్ తివాచీలు, వరంగల్ తివాచీలు, పోచంపల్లి ఇత్కల్, నిర్మల్ పెయింటింగ్స్ వంటి కళాకృతులతో అలంకరించిన 6 ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికుల ముందుకు రానున్నాయండి. ఏం లేదండి, ఇక్కడ న్యూస్ జిఐ ట్యాగ్ ఉన్న వాటిని మన యొక్క బస్సుల మీద అలంకరించడం జరుగుతుంది. సో దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆర్టీసీ సో జిఐ ఆన్ వీల్స్ పేరుతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సో కళాకారులకు ప్రోత్సాహం, పర్యాటకానికి ప్రాధాన్యం కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో భారతదేశ సాంస్కృతిక రాజధానిగా మనం ఎవరినో అంటామంటే కోల్కతా అని పిలవడం జరుగుతుంది. సో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు. సో జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి 25న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27న. దీని యొక్క థీము టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. థీమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి, టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇవ్వండి ఈ వీడియోలో మనం నేర్చుకున్న ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కేకే న్యూస్ 99. థ్యాంక్ యూ ఆల్.